మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఓట్ చోరీ జరుగుతున్నదని, నరేంద్ర మోడీ, అమిత్ షాల కొరకు ఎన్నికల సంఘం అవినీతికి పాల్పడుతున్నదని రాహుల్ గాంధీ ఇప్పటికి 2-3 పత్రికా సమావేశాల్లో ప్రకటించి ఉన్నాడు. ఈ ఓట్ చోరీ సిరీస్లో హైడ్రోజన్ బాంబ్ వేస్తాను అని గతంలో కూడా ప్రకటించున్నాడు. బుధవారం ఢిల్లీలో జరిపిన పత్రికా సమావేశంలో హెచ్ బాంబ్ నిజంగానే విడుదల చేశాడు. ఇది హెచ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ మాత్రమే కాదు, హెచ్ స్టాండ్స్ ఫర్ హర్యానా ఆల్సో. 2024 మేలో జరిగిన హర్యానా ఎన్నికలలో ఏమి జరిగింది అనే వాస్తవాలు సాధికారికమైన సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ల జాబితా ఆధారంగా ప్రకటించాడు. ఈ పత్రికా సమావేశంలో ఓట్ చోరీ మాత్రమే కాదు, సర్కార్ చోరీ జరిగింది. ఈ సర్కార్ చోరీ జరగడానికి ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత వహించింది అని రాహుల్ గాంధీ ఆరోపించాడు. 1:18 పాటు జరిగిన ఈ పత్రికా సమావేశం భారతీయ పౌరులలో ప్రతి ఒక్కరూ చూడవలసింది, అర్థం చేసుకోవలసింది. దీని గురించి కొంత వివరంగానే ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట ఆయన ప్రారంభించడమే హర్యానా ఎన్నికలకు ముందు. మీరు ఒకసారి మే 2024లో జరిగిన హర్యానా ఎన్నికల ముందటి పరిస్థితి చూస్తే హర్యానా తప్పనిసరిగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తుంది అని దాదాపుగా అన్ని ఒపీనియన్ పోల్స్, చివరికి ఎగ్జిట్ పోల్స్ అందరూ పరిశీలకులు రాశారు. అది మాత్రమే కాదు, హర్యానాలో అసలు దేశమంతా కూడా ఎప్పుడైనా పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్క పెడతారు. పోస్టల్ బ్యాలెట్కు అనుగుణంగానే మిగిలిన ఫలితాలు కూడా ఉంటాయి. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీ కన్నా 3-4 రెట్లు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్కు హర్యానాలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ, భారీ విజయం రాబోతుంది అని అందరూ ఊహించారు. కానీ హఠాత్తుగా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల మంది ఓటర్లలో 22,779 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అయితే ఇక్కడ పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ మేము తప్పకుండా గెలిచే వాళ్ళం, ఎందుకు ఓడిపోయాము అని ఆలోచించడం ప్రారంభించాము. మహదేవ్పురాలో జరిగింది, అలంద్లో జరిగింది, ఇదివరకు చెప్పున్నాము. మహదేవ్పురాలో జరిగిన లాంటిదే, అలంద్లో జరిగిన లాంటిదే హర్యానాలో కూడా జరిగిందా అని తవ్వకపు పని మొదలుపెట్టాము. మొదలుపెట్టినప్పుడు ఎన్నికలకు ముందే 2 రోజుల ముందు జరిగిన పత్రికా సమావేశంలో ఒకవైపు ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ విజయం అని చెప్తూ ఉన్నప్పుడు హర్యానా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి నాయబ్ సైనీ ఒక పత్రికా సమావేశంలో మేమే ప్రభుత్వం స్థాపించబోతున్నాము అని అన్నాడు. ఇటువంటి ఆశాభావం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తారు, దానిలో కూడా ఆశ్చర్యకరమైందేమీ లేదు. కానీ ఈ మాట తర్వాత ఆయన హమారే పాస్ సారీ వ్యవస్థ హై అన్నాడు. హమారే పాస్ సారీ వ్యవస్థాయే హై, ఆప్ చింతా మత్ కరియే. మా దగ్గర మొత్తం ఏర్పాట్లు ఉన్నాయి. ఏమిటి ఏర్పాట్లు? ఈ ఏర్పాట్లు ఉన్నాయి అని బహిరంగంగానే చెప్పి అధికారంలోకి వచ్చే స్థితి ఉన్నదంటే ఏం జరిగినట్టు అని తవ్వడం ప్రారంభించారు. తవ్వుతూ పోతే రాహుల్ గాంధీ గత 3 సమావేశాల్లోనూ పదే చెప్పిన మాట, ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో ప్రాథమికమైనది ఓటర్ల జాబితా. ఓటర్ల జాబితా సవ్యంగా ఉంటేనే, ఇంటిగ్రిటీ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ అంటున్నాడు ఆయన. ఓటర్ల జాబితా సవ్యంగా ఉంటేనే ఎన్నికలు సవ్యంగా జరుగుతాయి, ఎన్నికలు సవ్యంగా జరిగితేనే ఎన్నికల ఫలితాలు సవ్యంగా వస్తాయి. కానీ ఓటర్ల జాబితాలోనే పొరపాట్లు ఉన్నాయి అనేది మహదేవ్పురాలో రుజువైంది, అలంద్లో రుజువైంది. ఇప్పుడు హర్యానాలో కూడా అన్వేషణ సాగిస్తే ఒక అమ్మాయి ఫోటో కనబడింది. ఆ అమ్మాయి ఫోటో ఓటర్ల జాబితాలలో 10 బూతులలో 22 చోట్ల అదే ఫోటో ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో, ఒక చోట సీమ, ఒక చోట స్వాతి, ఒక చోట స్వీటీ, ఒక చోట సరస్వతి, ఒక చోట విమల, ఒక చోట దర్శన, వేరు పేర్లు. ఆ ఒక్కటి మాత్రమే కాదు, మరొక చోట 2 బూతులలో 223 సార్లు ఒకే ఫోటో రిపీట్ అయింది. 22
పేర్లతో పాటు ఉన్న ఒకే ఫోటో బ్రెజిల్కు చెందిన ఒక మోడల్ది అని బయటపడింది. దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఆ వివరాల్లోకి మనం పోనక్కర్లేదు, మీరు పత్రికా సమావేశపు వీడియో చూడవచ్చు. కానీ ఈ మొత్తంగా పత్రికా సమావేశంలో నుంచి అర్థం చేసుకోవలసినవి ఏమిటి అనే వాటి దగ్గరికి పోయినప్పుడు రెండో అంశం 223 సార్లు కూడా ఒకే ఫోటో కనబడింది. ఇట్లా ఒకే ఫోటోలు ఎందుకు వేస్తారు? లేదా తప్పుడు ఫోటోలు కానీ, లేదా బ్లర్ చేసిన కనబడకుండా ఉన్న ఫోటోలు కానీ, అంటే ఒక వ్యక్తే అన్ని ఓట్లు వేస్తారని అర్థం కాదు. గుర్తుపట్టలేని ఫోటో పెట్టి, బ్లర్ అయిన ఫోటో పెట్టి, వేరు ప్రాంతాలలో ఒకే ఫోటో పెట్టి అక్కడికి దొంగ ఓటర్లు వచ్చి ఓట్లు వేస్తారు. ఇవాళ చాలామంది నిన్నటి నుంచి చర్చ చేస్తూ ఉన్నారు. వేలి మీద మరక వేస్తారు కదా, ఆ మరక ఎట్లా పోతుంది? ఒకసారి మరక వేయించుకున్న వాళ్ళు మళ్ళీ ఓటు వేయరు. ఆ ఓటు వేయడానికి మరెక్కడి నుంచో వస్తారు, మరెక్కడి నుంచో తరలించి ఓట్లు వేయిస్తారు. ఈ తరలించడానికి ఒక అవకాశం ఇచ్చేది తప్పుడు ఫోటో. తప్పుడు ఫోటో పెడితే ఎవరైనా ఓటు వేయొచ్చు. ఒకే ఫోటో ఉండి వేరు డేటాలతో, వేరు సమాచారంతో, వేరు అడ్రస్లతో ఫోటోలు ఉంటే కూడా వేరు వ్యక్తులు ఓట్లు వేయవచ్చు. ఇది అనేక చోట్ల ప్రయోగాత్మకంగా జరిగింది. హర్యానాలో పూర్తి స్థాయిలో జరిగింది. దీన్ని బయట పెట్టాలి అంటే నిజంగా ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వేశారా లేదా ఒకే ఫోటో వాళ్ళు 2 చోట్ల 3 చోట్ల 20 చోట్ల వేశారా? ఇది కనిపెట్టాలంటే తప్పనిసరిగా బూత్ లెవెల్ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. కానీ ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వను అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ను 45 రోజుల తర్వాత నాశనం చేస్తాను, ధ్వంసం చేస్తాను అంటుంది. అంటే సాక్ష్యాధారాన్ని రద్దు చేసి ఒక అక్రమం జరగడానికి ఎన్నికల సంఘమే ప్రయత్నిస్తూ ఉన్నది. అంటే అర్థం ఏమిటన్నమాట. చాలామంది ఇవాళ పత్రికా సమావేశంలో కూడా ప్రశ్నలు వేశారు. మీ కార్యకర్తలకు, మీ బూత్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా ఇటువంటివి పట్టుకోవడానికి. ఆయన ఏమన్నాడంటే, ఒకే ఫోటో కలిగిన, ఒకే పేరు కలిగిన, ఒకే అడ్రస్ కలిగిన వ్యక్తులు 10 బూతుల్లో వేసినప్పుడు ఎట్లా పట్టుకుంటాము? అంతేకాకుండా ఓటర్ల జాబితాలు చివరి నిమిషంలో ఇస్తారు. అందువల్ల దాన్ని అప్పుడే అనలైజ్ చేయడానికి కూడా కుదరదు. అనలైజ్ చేయడానికి చాలా పెద్ద టీం, చాలా రోజులు కష్టపడవలసి వస్తుంది. అందువల్ల ట్రైనింగ్ ద్వారా ఆపగలిగింది కాదు, బూత్ స్థాయిలో ఆపగలిగింది కాదు, ఇది పైనుంచి జరుగుతున్నది. ఒక అదనపు ఓటు చేర్చారా లేక 10 అదనపు ఓట్లు చేర్చారా అనేది సమస్య కాదు. మొత్తంగా రాష్ట్రంలో ఆయన లెక్క ఇచ్చారు. 25,41,144 ఓట్లు దొంగ ఓట్లు. అది తెలియదు. ఓట్ చోరీ ఇక్కడ ఉంది. కానీ ఈ చోరీ వల్ల సర్కారు చోరీ కూడా జరిగింది. అక్కడికి కూడా పోదాం. గతంలో కూడా చెప్పుకున్న విషయాలే. డూప్లికేట్ ఓట్లు 5,21,619 నమోదయ్యాయి హర్యానాలో. ఇన్వాలిడ్ అడ్రస్ సరిగ్గా లేకపోవడం 93,174 ఓట్ల విషయంలో జరిగింది. బల్క్ ఓటర్స్, ఒకే అడ్రస్ ఉంటుంది, అక్కడ 100 మంది, 200 మంది, 500 మంది ఓటర్లు ఉంటారు. అటువంటివి 19,26,351 ఉన్నాయి. ఓట్ చోరీ 5 పద్ధతుల్లో జరుగుతుంది అని రాహుల్ గాంధీ మొదటి పత్రికా సమావేశం నుంచి చెప్తున్నాడు. ఈ 3 పద్ధతులు కాకుండా ఆయన గతంలో చెప్పిన 2 పద్ధతులు ఉన్నాయి. ఫామ్ 6ను దురుపయోగం చేయడం, ఫామ్ 7ను దురుపయోగం చేయడం. అయితే ఆయన గత పత్రికా సమావేశాలు మహదేవ్పురా గురించి, అలంద్ గురించి పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ 2 రకాల సమాచారం విడుదల చేయడం మానేసింది. ఇప్పుడు ఫామ్ 6 ఎంతమంది వాడుకున్నారో ఎక్కడ లెక్కలు చెప్పడం లేదు. ఫామ్ 7 ఎంతమంది వాడుకున్నారో లెక్కలు చెప్పడం లేదు. ఈ రకంగా చూసినప్పుడు ఆ 2 లేకుండానే 25,41,144 దొంగ ఓట్లు హర్యానాలో నమోదయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్లు. 2 కోట్లలో 25 లక్షల దొంగ ఓట్లు అంటే ప్రతి 8 మందిలో ఒక దొంగ ఓటు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేకపోయిన తగ్గిన మెజారిటీ ఎంత? అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటే
22,779. అంటే 25 లక్షల దొంగ ఓట్లు లేకపోయినట్టయితే ఈ దొంగ ఓట్లు ఒక పార్టీకి మేలు చేయడం కోసమే పడ్డాయి అని కూడా రాహుల్ గాంధీ రుజువు చేశాడు. వాటి దగ్గరికి కూడా వద్దాం. కానీ 25 లక్షల దొంగ ఓట్లు పడకపోయి ఉంటే 22,000 ఓట్లతో ఓడిపోయిన ప్రభుత్వం స్థాపించలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి ఉండగలిగేది. ఇది నిజానికి ఓటర్ లిస్టులో ఇటువంటి అక్రమాలు జరిగినప్పుడు, ఇటువంటి అవినీతి జరిగినప్పుడు, ఇటువంటి పొరపాట్లు జరిగినప్పుడు వీటిని ఐడెంటిఫై చేయడం, సేమ్ ఫోటో ఎక్కడెక్కడ ఉంది అని కంప్యూటర్ని అడగొచ్చు. దీనికి ఏ దాకా కూడా అవసరం లేదు. మామూలుగా కంప్యూటర్లో ఇప్పుడున్న సాఫ్ట్వేర్లే సేమ్ ఫోటో ఎక్కడ ఉంది, సేమ్ అడ్రస్ ఎక్కడ ఉంది, సేమ్ పేరు ఎక్కడ ఉంది లాంటి వివరాలు కంప్యూటర్ ద్వారా రాబడితే ఈసీ ఎలక్షన్ కమిషన్ అట్లా రాబట్టి ఆ పేర్లను తొలగించే పని చేయడం 2 నిమిషాల పని. కానీ అది చేయడం లేదు. అది చేయడం లేదంటేనే ఈ తప్పుడు ఓట్ల, దొంగ ఓట్ల వల్ల స్వప్రయోజనాలు పొందే వారికి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తున్నది అని అర్థం. ఎందుకు వాళ్ళు ఇది తొలగించడం లేదు? ఎందుకు తొలగించడం లేదంటే ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు సహాయం చేయదలిచింది, అందువల్లనే ఇది జరుగుతుంది అని రాహుల్ గాంధీ ఆరోపించాడు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఏమైనా ఆరోపించవచ్చు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఎన్నికల సంఘం ఈ మచ్చ తన మీది నుంచి చెరిపేసుకోవాలి, వాస్తవాలు బయటపెట్టాలి. కానీ బుకాయిస్తున్నది తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. రాహుల్ గాంధీ ఈ పత్రికా సమావేశంలో మరొక ఉదాహరణ కూడా చూపెట్టాడు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళ పేర్లు ఒక గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్నాయన, ఒక శాసనసభ నియోజకవర్గంలో నాయకుడుగా ఉన్నాయన 2 పేర్లు చూపెట్టాడు. ఈ 2 పేర్లు హర్యానా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఇటువంటివి కొన్ని వేలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉండి వాళ్ళు హర్యానాలో ఓటర్లుగా కూడా ఉన్న ఉదంతాలు వేలు ఉంటాయి అని ప్రకటించారు. ఇది మాత్రమే కాదు, ఇంకా కాస్త ముందుకు కూడా వెళ్ళి గత మహదేవ్పుర, ఆలంద్ సమావేశాల తర్వాత ఎలక్షన్ కమిషన్ స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పత్రికా సమావేశం పెట్టి హౌస్ నెంబర్ 0 అని రాహుల్ గాంధీ చెప్పాడు. ఆ మాత్రం తెలియదా? ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, వంతెనల కింద జీవించే వాళ్ళు ఉంటారు, దీప స్తంభాల కింద, కరెంటు పోల్స్ కింద జీవించే వాళ్ళు ఉంటారు, ఫుట్పాత్ల మీద జీవించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇల్లు ఉండదు కదా, అందుకని ఇంటి నెంబర్ బదులు 0 అని రాస్తాము అని చాలా ఒక భావోద్వేగపూరితమైన గొంతుతో చెప్పాడు. कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे या कई बार लैंप पोस्ट के किनारे ये हमारे गरीब मतदाताओं, बहनों, भाइयों और बुजुर्गों के साथ चुनाव आयोग उसके साथ खड़ा है और उसको नोशनल नंबर देगा और चूंकि कंप्यूटर में जब उसको भरते हैं तो वो 0 दिखता है. आप लोग भाग्यवान हैं. कई लोगों के पास घर नहीं होता. పైగా అడిగాడు, మనందరిలాగా వాళ్ళు భాగ్యవంతులు కాదు, వాళ్ళకి ఇళ్ళు లేవు అన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలు, హర్యానా జాబితాలు పట్టుకొని ఎక్కడెక్కడ 0 ఉన్నదో ఆ 0 దగ్గరికి వెళ్ళారు. నరేంద్ర అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇల్లు 0 అని ఉంది, కానీ ఆయన ఒక ఇంట్లో ఉంటున్నాడు. ఆయన ఇల్లు చూపెట్టారు, ఆయనతో కలిశారు, ఆయన మాట్లాడారు. అంటే దొంగ ఓట్ల కోసం మాత్రమే హౌస్ నెంబర్ 0 తయారైంది. ఇది ఒక పొరపాటు కాదు, నాట్ ఏ మిస్టేక్. ఇది ఒక ప్లాన్, ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ లయింగ్ టు పీపుల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారత ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, భారత ప్రజల రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత ప్రజలకు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఒక పత్రికా సమావేశంలో అబద్ధం చెప్పాడు. ఇక్కడి నుంచి 0 ఉన్న లేదా ఒకే నెంబర్ మీద వేరువేరు ఓటర్ల పేర్లు ఉన్న అనేక ఉదంతాల్లోకి వెళ్ళి ఒక బీజేపీ లీడర్ ఇంట్లో 66 మంది పేర్లు అక్కడ నమోదయ్యాయి. అది 66 మంది ఉండే ఇల్లు కాదు. మరొక ఇంట్లో 501 ఓట్లు నమోదయ్యాయి. మరొక ఇంట్లో 108 నమోదయ్యాయి. నిజానికి ఎన్నికల నియమావళి ప్రకారం ఇటువంటి మల్టిపుల్ ఓట్స్ ఉంటే క్షేత్రానికి వెళ్ళి పరిశీలించి వాళ్లలో అవి దొంగ ఓట్లని తేలితే రద్దు చేయవలసిన బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆ పని చేయలేదు. ఇటువంటి దొంగ ఓట్లు చేర్చడం ఒకవైపు అయితే 3,50,000 ఓట్లు హర్యానా జాబితాల్లో నుంచి
తొలగించబడ్డాయి. వాళ్ళు అంతకు కొద్ది ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఓటు తొలగించారు. వాళ్ళలో చాలామంది కాంగ్రెస్ ఓటర్లు, వాళ్ళలో చాలామంది ముస్లిం ఓటర్లు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఓట్ల తొలగింపు జరిగింది అని ఇది చెప్తూ ఆయన అదనంగా బీహార్ నుంచి ఒక 4-5 వ్యక్తులు తీసుకొచ్చారు. ఎవరి ఓట్లు తొలగించబడుతున్నాయి ఇది చూపెట్టాలి. ఒక్క గ్రామంలో ధరంపుర అని ఒక్క గ్రామం, అది 187 ఓట్లు తొలగించబడ్డాయి. ఆ తొలగించబడ్డ వాళ్ళలో ఒక ఆయన చక్రాల కుర్చీతో తప్ప తిరగలేడు. ఆయన ఇక్కడ ఉద్యోగం చేసే మనిషి కూడా కాదు, ఇంట్లో ఉండే మనిషి. ఆయన అనుపస్థిత్, ఇంట్లో లేడు కాబట్టి ఓటు తొలగించాము అన్నారు. ఆయన ఒక ముస్లిం కుటుంబాన్ని మొత్తం తొలగించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళను వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతోనే మాటలు చెప్పించి రాహుల్ గాంధీ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యం. ఇప్పుడైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి తల్లి అని కూడా చెప్తున్నారు. అటువంటి ప్రజాస్వామ్యపు వాస్తవ స్థితి ఇది. అంటే ఈ ప్రభుత్వాలు, ఈ ఎన్నికలు లెజిటిమేట్ ఎన్నికలు కాదు, సాధికారికమైన ఎన్నికలు కావు అని చివరిగా రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు. హర్యానాలో ఎన్నికలు జరిగాయి అని అనడానికి వీల్లేదు. హర్యానాలో ఓటు చోరీ మాత్రమే జరిగింది. అంటే ఓట్ చోరీ కాదు, ఇది సర్కారీ చోరీ జరిగింది. ఒక ప్రభుత్వాన్ని దొంగిలించడం జరిగింది. దొంగిలించిన ప్రభుత్వాన్ని ఇవాళ అక్కడ నడుపుతూ ఉన్నారు. దీనికి బాధ్యురాలు, దీన్ని కొనసాగనిచ్చిన వారు, దీన్ని చూసి కూడా చూడనట్టు పోనిచ్చిన వారు ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసింది. రియాలిటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇస్ దట్ ఎలక్షన్ కమిషన్ డెస్ట్రాయిడ్ డెమోక్రసీ. ఓట్ చోరీ కాదు, సర్కారీ చోరీ జరిగింది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగాన్ని చంపడానికి ప్రయత్నం చేసింది, రాజ్యాంగం మీద హత్యా ప్రయత్నం చేసింది, భారత ప్రజాస్వామ్యం మీద హత్యా ప్రయత్నం చేసింది. ఇన్ని ఆధారాలతో బయట పెట్టిన తర్వాత కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివారు, మరొక వైపు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిరాధారమైనవి అంటున్నారు. ఇవన్నీ ఎవరో కల్పించిన ఆధారాల నుంచి కాదు. ఇవి పూర్తిగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల జాబితాలో 223 ఫోటోలు ఒక్క వ్యక్తి ఉన్నాయా లేవా, తప్పుడు అడ్రస్ ఉన్నాయా లేవా, ఒకే వ్యక్తి పేరు అనేక బూతులలో ఉందా లేదా, ఇవి స్పష్టంగా ఉంది. అందువల్ల రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఇవన్నీ మీ కాగితాలే, మావి కాదు. మీ కాగితాలతోనే మేము మీ కాగితాల్లో ఉన్న లొసుగులు మాత్రమే చెప్తున్నాము, మా దగ్గర ఉన్నది రాజ్యాంగం అని రాజ్యాంగం చూపెట్టారు. ఈ పత్రికా సమావేశం ముగిసిన తర్వాత కొన్ని ప్రశ్నలకు అవకాశం వచ్చింది. ఆ ప్రశ్నల్లో కూడా మళ్ళీ ఒకసారి ఇవే ప్రశ్నలు చాలామంది విలేకరులు వేరువేరు రూపాల్లో అడిగారు. ఒకవేళ ఇవన్నీ మీకు ఇట్లా తెలిస్తే, ఇతరులు గతంలో కూడా చెప్తున్నారు కదా, మీరు ఏం చేయదలుచుకున్నారు? కోర్టుకు పోతారా? సుప్రీంకోర్టుకు పోతారా? ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని దీని మీద ఉద్యమం చేస్తారా? వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ మళ్ళీ గతంలో చెప్పిన జవాబునే మరొకసారి మరింత నిర్దిష్టంగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియ అక్రమంగా జరుగుతూ ఉంటే దాన్ని పట్టుకునే బాధ్యత రాజకీయ పార్టీలది కాదు. ఎన్నికల ప్రక్రియను సక్రమంగా జరపవలసిన బాధ్యత, అక్రమాలు జరిగితే వాటిని అడ్డుకోవలసిన బాధ్యత ఎన్నికల సంఘానిది, ఎలక్షన్ కమిషన్ది. వాళ్ళు చేయడం లేదు ఈ పని. ఎన్నికలు జరపడానికి ఓటర్ లిస్ట్ అనేదే ప్రాథమికమైన పునాది. దాన్ని అక్రమాల పుట్టగా మార్చారు. అక్రమాల పుట్టగా మార్చారు కాబట్టి అక్కడ పేరున్నప్పుడు, ఎన్నికల జాబితాలో పేరు ఉంటే ఎవరైనా ఓటు వేయడానికి లీగల్గా వాళ్లకు హక్కు ఉంది. కనుక అక్కడి నుంచే దీన్ని మార్చవలసి ఉంది. దీన్ని ఎవరో ఒకళ్ళు పోలింగ్ ఏజెంట్లు మార్చలేరు. సుప్రీంకోర్టు ఇప్పటికే పత్రికా సమావేశాలన్నీ చూసింది. ఈ సమావేశం కూడా చూస్తూ ఉంటుంటుంది. తప్పకుండా సుప్రీంకోర్టు బాధ్యత ఇది. మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని వారితో చర్చిస్తాము. కానీ ప్రధానమైన విషయం, మళ్ళీ చెప్తున్న విషయం, ఇంటిగ్రిటీ ఆఫ్ ఓటర్ లిస్ట్. ఇంటిగ్రిటీ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ను కాపాడే బాధ్యత రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. అది ఆ పని చేయడం లేదు. ఓటర్ లిస్టే
ఒక ఫ్రాడ్గా ఉంది. ఓటర్ లిస్టే ఫ్రాడ్గా ఉన్నప్పుడు ఎన్నికలు కూడా ప్రాథమికంగా లోపభరితంగానే ఉంటాయి. మేమింత రుజువులు సాక్ష్యాధారాలు చూపెట్టాం గనక, ఓటర్ల జాబితానే ఒక అబద్ధం అని చూపాం గనక, ఇంకా ప్రజాస్వామ్యం మనగలగడానికి అవకాశం లేదు అని చెప్పాం కాబట్టి ఇది ఈ దేశ ప్రజల బాధ్యత, ముఖ్యంగా జెన్జీ బాధ్యత, యువతరం బాధ్యత. ఈ దేశం వాళ్ళది, ఈ దేశపు రాజ్యాంగం వాళ్ళది, ఈ దేశపు భవిష్యత్తు వాళ్ళది కనుక వాళ్ళు ముందుకు రావాలి అని చివరికి ఇంకొక మాట అన్నారు. ఇది రాజ్యాంగపు హత్య, ప్రజాస్వామ్యపు హత్య మాత్రమే కాదు, గాంధీ హత్య, అంబేద్కర్ హత్య, నెహ్రూ హత్య, పటేల్ హత్య, సుభాష్ చంద్రబోస్ హత్య, మహాత్మా గాంధీని భౌతికంగా హత్య చేసిన వాళ్ళే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నది. మేలుకోవలసింది భారత ప్రజలే, భారత పౌరులే, భారత ఓటర్లే అని ఆయన మళ్ళీ ఒకసారి చెప్పారు. ఇప్పటికైనా దేశం కదులుతుందా?